రండి వాక్యంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీ 4వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏమన్నాడట? అపోస్తలులుగాను. రాసింది పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసి ఇలా చెప్తున్నాడు. వరాల గురించి బోధిస్తూ ఉన్నాడు. ఏమని బోధిస్తూ ఉన్నాడట? ఇక్కడ మనకి ఆయన కొందరిని అపోస్తలులుగాను అని అన్నాడు. అంటే అపోస్తలులు అనేది ఒక వరం. ఇక్కడ మనకు 5 వరాలు కనిపిస్తూ ఉన్నాయి. అపోస్తలులుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను, కాపరులుగాను, ఉపదేశకులుగాను అని 5 వరాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ 5 వరాలు కూడా యేసు వరములు. అంటే సేవ చేయాలి, పరిచర్య చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్న వారికి దేవుడు ఇస్తూ ఉన్న వరాలు. మనము దీనికన్నా మొదటి భాగం మనం మాట్లాడుకున్నాం. ఇది 2వ భాగం. ఇది మొదటి భాగం పరిశుద్ధాత్మ వరములు అనే భాగం మనం మాట్లాడుకున్నాం. ఆ పరిశుద్ధాత్మ వరములలో మరి 9 వరాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు యేసు వరాల గురించి మనం 2వ భాగం మాట్లాడుకుంటున్నాం. ఈ 2వ భాగమైన యేసు వరములలో 5 వరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగనే ఇందులోనే 3వ భాగం ఉంది. తండ్రి వరములు అనే భాగం ఉంది. ఆ తండ్రి వరములలో 7 వరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ వరములు 9, యేసు వరములు 5, తండ్రి వరములు 7, మొత్తం కలిపితే కృపా వరములు 21. అయితే తండ్రి గురించి, యేసు గురించి, ఆత్మ గురించి మరి క్లియర్గా మనకు ఎక్కడ కనిపిస్తూ ఉందని అంటే 1 కొరింథీలో మనకు కనిపిస్తూ ఉంది. 12వ అధ్యాయం 4వ వాక్యంలో ఆత్మ, ప్రభువు, అలాగనే దేవుడు, ఎలాగో మనకి ఆత్మ ఒక్కడే, ప్రభువు ఒక్కడే, తండ్రి ఒక్కడే అనే మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ పదాలను బట్టి పరిశుద్ధాత్మ వరములు, యేసు వరములు, తండ్రి వరములు అని 3 భాగాలుగా విభాగించి మొత్తం కలిపి కృపావరములు 21గా మనము మాట్లాడుకుంటా ఉన్నాం. సో కాస్త మనము ఈరోజు ఈ 5 వరాల గురించి మనం మాట్లాడుకుంటే, వివరించుకుంటే మనకి పరిచర్య వరాలైన వీటి గురించి మనకు బాగా తెలుస్తుంది. వీటి గురించిన జ్ఞానము మన మనసులోనికి వస్తుంది. అయితే బాగా ఇవన్నీ ఎవరు వినాలి అంటే సేవ చేసేవారు బాగా వినాలి. అయితే మనం మొదటిగా మాట్లాడుకున్నాం కదా. మొదటి వరం ఏ వరం అది? ఆయన కొందరిని అపోస్తలులుగాను అని అన్నాడు. అంటే ఈ వరం ఏ వరం ఇది? అపోస్తలుడు అనే వరం. ఈ వరం కానీ దేవుడు ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎలా పరిచర్య చేస్తాడు? ఆ వ్యక్తి ఎలా సేవ చేస్తాడు? ఇప్పుడు నిజానికి అపోస్తలుడైన పౌలు పరిచర్య ఎలా చేశాడు? ఆయన సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సంఘాలు కట్టుకుంటూ ఆ సంఘం దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ సంఘం కట్టిన తర్వాత ఆ సంఘంలో ఎవరైనా ఒక నమ్మకమైన వ్యక్తి కనిపిస్తే ఆ వ్యక్తికి అప్పగించేసి కాస్త మరలా ముందుకు వెళ్ళిపోయి అక్కడ సంఘం కట్టేవాడు. ఇప్పుడు నిజానికి బైబిల్లో ఉన్న ఆ సంఘాల గురించి మనం ఆలోచన చేసామనుకోండి. ఇప్పుడు పౌలు గారు కొరింథీ సంఘానికి వెళ్ళాడు అనుకుందాం. కొరింథీ సంఘానికి వెళ్ళాడు, 2 సంవత్సరాలు అక్కడే ఉండి సంఘాన్ని కట్టాడు. అందులోనే ఒక వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు, సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తిగా సంఘాన్ని అప్పగించేసి మరలా గలతీ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ కూడా అలాగే సంఘాన్ని కట్టాడు. సంఘాన్ని కట్టిన తర్వాత మరలా ఇంకొక వ్యక్తికి అందులోనే అప్పగించేసాడు, అందులో ఉన్న ఒక వ్యక్తికి. తర్వాత ఏబీసీ సంఘానికి వెళ్ళాడు, అలాగే చేశాడు. తర్వాత మరలా ఎబ్రీ సంఘానికి వెళ్ళాడు, అలాగే చేశాడు. అలాగున పౌలు చేసే పరిచర్య ఎలాగుంది, ఎలా కనిపిస్తూ ఉంది అని అంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అపోస్తలుడు అనేవాడు సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ సంఘాలు ఇంకొకరికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఇది ఒక కోణం. అపోస్తలుడు అనే వరం కానీ ఒక వ్యక్తికి దేవుడిస్తే ఆ వరం కలిగిన వ్యక్తి ఎలాగున చేస్తాడు పరిచర్య అనేది ఒక కోణం. ఇంకొక కోణం కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఈ అపోస్తలుడు అనేక ప్రాంతాలకి వెళ్తూ ఉంటాడు. అనేక ప్రాంతాల్లో ఉన్న సేవకుల్ని బలపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే మన ఏరియాస్లో మనకి కొంతమంది సేవకులు వెళ్ళి ప్రతి నెల కూడా ఒక చోట కూడుకుని అక్కడ వాక్యాన్ని విని, ఆయన చెప్పే వాక్యాన్ని విని చక్కగా ఇంటికి వస్తూ ఉంటారు. అంటే
ఈ 30 మంది వెళ్ళి ఒక సేవకుడు చెప్పే వాక్యాన్ని విని వచ్చారనంటే ఈ 30 మందికి చెప్పిన ఆ పాస్టర్ ఎవరు? అపోస్తలుడు. ప్రతి నెల వీరు వెళ్తూ ఉంటారు, ఆయన బోధించి వీరందరినీ కూడా బలపరుస్తూ ఉంటాడు. అంటే అపోస్తలుడు సేవకులను బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. ఇలాగున ఒక కోణం మరి అపోస్తలుడు సంఘాలను కట్టుకుంటూ వెళ్ళిపోవటం ఒక కోణం అయితే, అపోస్తలుడు అనేక మంది సేవకుల్ని సమకూర్చి వారందరినీ ప్రతి నెల కూడా బలపరుస్తూ ఉంటాడు. ఇది రెండవ కోణం. ఈ అపోస్తలుడు అనే మాటకి అర్థం కూడా మనకు తెలుస్తూ ఉంది. బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. యోహాను సువార్తలో 13:16లో మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక వర్డ్ ఉంటుంది. అపోస్తలుడు అనే పదానికి అర్థం మనకి ఫుట్ నోట్లో కింద మనకు కనిపిస్తుంది. పంపబడిన వాడు అని అపోస్తలుడు అనే వర్డ్ మనకు కనిపిస్తుంది. దానికి పై భాగంలో నెత్తి మీద 1 అని అంకి ఉంటుంది. దానికి 1 ఉంది కాబట్టి ఫుట్ నోట్లో మనం చూస్తే పంపబడిన వాడు అనేది మనకి మరలా అక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంది. అంటే అపోస్తలుడు అని అంటే ఆ మాటకు అర్థం ఏంటి? పంపబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు. ఇది అపోస్తలుడు అనే వరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ వరం సేవ చేసే వారికి దేవుడు ఇస్తూ ఉన్నాడు. అనేక మందికి ఇచ్చాడు, వాడుకున్నాడు. ఇంకా చేసేవారికి దేవుడు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు. సో ఇవన్నీ ఎవరిచ్చారట? దేవుడే. మనకు ఆ మాటలు ఎక్కడ కనిపిస్తాయి? దేవుడే ఇచ్చినట్లుగా మనకి ఎక్కడ కనిపిస్తాయనంటే మరి 1 కొరింథీ 7వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. అందరి ప్రయోజనం కొరకు ఆ వాక్యాలన్నీ, ఆ వరాలన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినట్లుగా. ఇంకా కాస్త మనం ముందుకెళ్తే 1 కొరింథీ 12:7లో కూడా కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో 7వ వాక్యంలో మనకి కనిపిస్తుంది, అందరి ప్రయోజనం కొరకు. నేను మరలా వివరంగా చెప్తా ఉన్నాను, కాస్త గజిబిజిగా ఉన్నప్పటికీ మీరు అర్థం చేసుకోండి, ప్లీజ్ అండర్స్టాండ్ యూ. మొదటగా నేను చెప్తా ఉన్నాను, దేవుడు ఎవరికి వరాలు ఇస్తూ ఉన్నాడు? ఎవరికి ఇస్తూ ఉన్నాడు? సేవకులకి ఇస్తూ ఉన్నాడు. సేవ చేయాలన్న వారికి ఇస్తూ ఉన్నాడు. అయితే దేవుడే ఇస్తున్నట్లుగా మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంది? 1 కొరింథీ 7వ అధ్యాయము 7వ వాక్యంలో కనిపిస్తూ ఉంది. అలాగునే 1 కొరింథీ 12:7లో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇస్తున్నాడు ఈ వరాలు అంటే అందరి ప్రయోజనం కొరకు ఇస్తున్నాడు అనే వాక్యం మనకు అక్కడ దొరుకుద్ది. కాస్త మరలా మనము అసలు ఇంకా కాస్త డెప్త్గా మనం మాట్లాడితే 1 పేతురు 4వ అధ్యాయం 9వ వాక్యం దగ్గర నుండి 11 వరకు మనం చదివితే దేవుని మహిమ కలగడానికి, యేసు ద్వారా దేవునికి మహిమ కలగడానికి ఈ కృపావరాలు ఇస్తున్నట్లుగా మనకు తెలుస్తాయి. ఈ కృపావరాలు కూడా దేవుడు ఎలా ఇస్తున్నాడు అంటే అందరికీ ఒకటే ఇచ్చేయట్లేదు. 21 వరం ఒకరికి ఇచ్చేసి, లేకపోతే 10 వరాలు ఒకరికి ఇచ్చేసి అలా ఇవ్వట్లేదు. కానీ వేరువేరుగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. నాకు స్వస్థత వరం ఇచ్చాడు అనుకోండి, మీకు విశ్వాసం అనే వరం, ఇంకొకరికి ప్రవచనాలు చెప్పే వరం, ఇంకొకరికి బుద్ధివాక్యం అనే వరం, లేకపోతే ఈ వరాలు అయితే అపోస్తలుడు అనే వరం ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఏమో ప్రవక్త అనే వరం, ఇంకొకరికి అయితే సువార్థికుడు అనే వరం. ఇలాగున వేరువేరుగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు దేవుడు. కొందరికి 2 వరాలు కూడా ఉంటాయి, ఎందుకంటే సువార్త చేస్తూ ఉంటారు, అలాగునే ప్రవక్తగా ప్రవచనాలు కూడా పలుకుతూ ఉంటారు. అలాగనే సంఘాన్ని కూడా కడతారు. ఒక్కొక్కరికి 2 ఉంటాయి, ఒక్కొక్కరికి 3 కూడా ఉంటాయి. సో 21 వరం కూడా ఒక వ్యక్తికి ఉండదు. మొత్తం 21 వరాలు ఈ వ్యక్తిగా ఉన్నాయండి అని అంటే అది కుదిరేది కాదు. ఎవరికి దేవుడిచ్చినా వేరువేరుగా ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన చిత్తానుసారముగా ఇస్తూ ఉన్నాడు. ఆ మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? 1 కొరింథీ 12:11లో కనిపిస్తుంది. దేవుని చిత్తానుసారముగా పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తూ ఉన్నాడు. సో ఒక్కమారు మనం ఆలోచన చేస్తే వరాలు ఎందుకు ఇస్తున్నాడు అనే మాటలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. అయితే 1 వరం మనం మాట్లాడుకున్నాం, అపోస్తలుడు అనే వరం. ఆ వరం మాట్లాడుకున్న తర్వాత కాస్త మనం ముందరికి వెళ్తే కొందరిని ప్రవక్తలుగాను అని అన్నాడు. ఈ మాటను మనం గ్రహించాలి. కొందరిని ప్రవక్తలుగాను. ఎన్నో వరం ఇది? 2వ వరం. ప్రవక్త అనగా దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి పనిచేస్తూ ఉంటాడు. అంటే ప్రజల మాటలన్నీ కూడా ఎవరికి
దేవునికి తెలియజేస్తూ ఉంటాడు. అలాగనే దేవుని మాటలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు. అంటే దేవునికి ప్రజలకు మధ్యలో ఉండి ఈ ప్రవక్త పనిచేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ ప్రవక్త పవిత్రంగా ఉంటాడు. ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని మాటలు వింటూ ఉన్నాడు. దేవునికి దగ్గరగా ఉండేవారంతా కూడా ఎలా ఉంటారట? పవిత్రంగా ఉంటారు. నిజానికి అపోస్తలుడు పవిత్రంగానే ఉంటాడు. నిజానికి సువార్థికుడు పవిత్రంగానే ఉంటాడు. నిజానికి కాపరి పవిత్రంగానే ఉంటాడు. నిజానికి ఉపదేశకుడు పవిత్రంగానే ఉంటాడు. కానీ వీరందరికన్నా కాస్త ఎక్కువ ప్రవక్త దేవునికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి మరింత ఎక్కువగా పవిత్రంగా ఉంటాడు. చిన్న తప్పిదము కూడా చేయకుండా ఉండాలి. అలా ఉండగలిగితేనే దేవునికి దగ్గరగా ఉండి ప్రవక్తగా పనిచేయగలుగుతాడు. ఇదే ప్రవక్త ప్రవచనాలు కూడా పలుకుతాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది, రాబోయే దినములలో ఏమి దేవుడు చేయబోతూ ఉన్నాడు, అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా రాబోయే దినములలో జరిగేవి ప్రవచనాలుగా పలుకుతూ ఉంటాడు. ఇది ప్రవక్త అనే వరం ఇది. సో ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఏమండి, ఇది ప్రవక్త అనే వరం మనకి బాగా తెలుస్తుంది. ప్రవక్తలు ఎవరున్నారండి బైబిల్లోనంటే బాగా మనకి కనిపించింది ఏలియా కనిపిస్తూ ఉన్నాడు, ఎలీసా కనిపిస్తూ ఉన్నాడు, అలాగనే సమూయేలు కనిపిస్తూ ఉన్నాడు, అలాగనే మోసే కూడా కనిపిస్తూ ఉన్నాడు. దావీదు గురించి అలాగనే కొందరు భక్తుల గురించి మనం ఆలోచన చేసామనుకోండి, ప్రవక్తలుగా ఉన్న వాళ్ళంతా కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవుని మాటలు విని ప్రజలకు చెప్పినట్లుగా మనం చూస్తాం. నిజానికి దావీదే తప్పు చేశాడు, ఒకమారు బెత్షెబతో తప్పు చేశాడు. అలా తప్పు చేసినప్పుడు డైరెక్ట్గా దేవుడు దావీదుతో మాట్లాడి నువ్వు తప్పు చేసావని చెప్పలేదు. ఎవరితో చెప్పాడట? నాతాను అనే ప్రవక్తకి చెప్పి నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. ఈ నాతాను అనే ప్రవక్త చెప్పాడు దావీదుకి. అంటే దావీదునకును దేవునకు మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త. ఆయన ఎవరట? నాతాను అనే ప్రవక్త. సో ఇలాగున గత కాలంలో మరి ప్రవక్తలు పనిచేసినట్లుగా దేవుని చేతిలో మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు మోసే టైంలో కూడా అంతే కదా. మోసే దేవుడు ఏడి, దేవునికి చెప్పు మమ్మల్ని ఎక్కడ వదిలేశాడు, అరణ్యంలో త్రాగడానికి నీరు లేదు, తినడానికి ఆహారం లేదు అని అన్నారు. అంటే ప్రజలకు బాధ వస్తే ఎవరికి చెప్పాలట? మోసేకి చెప్పాలి. మోసే ఎవరికి చెప్తాడట? దేవునికి చెప్తాడు. దేవుడు మరలా ఎవరితో మాట్లాడతాడట? మోసేతో మాట్లాడతాడు. మోసే ఎవరితో మాట్లాడతాడట? ప్రజలతో మాట్లాడతాడు. అంటే దేవునికి ప్రజలకు మధ్యలో మోసే, దావీదునకు దేవునికి మధ్యలో నాతాను అనే ప్రవక్త. అలాగనే ఎలీసా కాలంలో ఎలీసా, ఏలియా కాలంలో ఏలియా. ఇలాగున ప్రవక్తలు వాడబడినట్లుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. ప్రవక్త అనే మాటకు కూడా ఇంకొక పదం ఉంది, దీర్ఘదర్శి అనే వర్డ్ బైబిల్లో మనం చూస్తాం. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే కాస్త ఇర్మియా ప్రవక్తని, జకర్యా ప్రవక్తని, చిన్న చిన్న ప్రవక్తలు ఉన్నారు, మలాకి ప్రవక్తని, లేకపోతే యోవేలు ప్రవక్తని, ఇలాగ మనకు చాలామంది కనిపిస్తారు. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు బాగా ఎక్కువ కనిపిస్తారు మనకి. అయితే ఇర్మియా గురించి 1:7 మనకు కనిపిస్తుంది. నువ్వు చిన్నోడు అని అనుకోకు, నువ్వు వెళ్ళు రాజుకు చెప్పి నేను చెప్పిన మాట అని అంటాడు దేవుడు. అంటే చిన్న వయసులోనే, బాగా బాల్య దశలోనే దేవుడు పని అప్పగించేశాడు. పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు వెళ్ళు, నా నిమిత్తం నువ్వు ప్రకటించు, ఈ మాట చెప్పి రాజుగారి కంటే ఎల్లుడు చెప్పాడు, తప్పలేదు ఇర్మియాకి, ప్రవక్త ఆయన. సో మనం కాస్తంగా ముందుకెళ్తాం 3వ వరంలోనికి. అక్కడ మనకు కనిపిస్తూ ఉంది కొందరిని ప్రవక్తలుగాను అన్న తర్వాత కొందరిని సువార్థికులుగాను అని అన్నాడు. అంటే సువార్త వరం. సువార్త వరం అంటే ఒక మాట నేను బాగా చెప్తాను. సువార్త వరం కానీ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు అని అంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు తెలుసా? ఇంట్లో తక్కువ ఉంటాడు, గ్రామాల్లో ఎక్కువ ఉంటాడు. అంటే వారమంతా కూడా తిరుగుతూనే ఉంటాడు. అడవులంటా తిరుగుతాడు, గ్రామాలంటా తిరుగుతాడు, రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతాడు, దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతాడు. అసలు ప్రపంచం అంతా తన మీద ఉన్న అభిషేకం చెప్పిన అలా గిరగర తిరుగుతూనే ఉంటాడు. సువార్థికుడు అని అంటే ఇంకా తిరగడమే, వెళ్ళటం, వాక్యాన్ని చెప్పడం, సభల్లో వాక్యం చెప్పడం, అనేక మందిని బలపరచడం, యేసు క్రీస్తు గొప్ప దేవుడు అని చెప్పడం, యేసయ్యే నిజమైన దేవుడు అని చెప్పడం,
ఇలాగున సువార్థికుడు అనేక సభలకు వెళ్ళడం, అనేక మీటింగ్లకు వెళ్ళడం, అనేక క్రిస్మస్లకు వెళ్ళడం, అనేక ఉపవాస కూటాలకు వెళ్ళడం, ఏమండి ఇలాగున వెళ్ళి బహిరంగంగా ప్రకటించి వస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కొంతమంది సువార్థికులు పత్రికలు కూడా పట్టుకొచ్చి ఇంటింటికి పంచిపెడతా ఉంటారు. ఉన్నా లేకపోయినా గేట్లో చాలా పడేసి ఇంట్లో వరండాలో పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. కనిపిస్తే చేతికి ఇస్తారు, కనిపించకపోతే ఇంట్లో పడేసి వెళ్ళిపోతారు. అలాగా వరండాలో గేటు దగ్గర నుండి. అంటే వాళ్ళ పని ఏంటంట, సువార్త పత్రికలు గ్రామం అంతా పంచిపెట్టేయాలి, ఇంటింటికి అందించేయాలి. వారే సువార్థికులు. ఇలాగున మనం మాట్లాడుకుంటూ వెళ్తే సువార్థికులు చేసే పని ఈ విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలి కాస్త డెప్త్కి అంటే ఆ పౌలు ఒక మాట అంటాడు, రోమాల 1:15 మనకు కనిపిస్తుంది. సువార్త చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. రెడీగా ఉన్నాడంటే, కష్టమైనా నష్టమైనా రెడీగా ఉన్నాడు, ఎండైనా వరదైనా రెడీగా ఉన్నాడు. కష్టం వచ్చింది కదా నేను ఇప్పుడు ఈ సంవత్సరానికి ఇంకా చేయనండి, నో. దేవుడు వరం పొందుకున్న నీవు ఎప్పుడూ ఎల్లప్పుడూ చేస్తానే ఉండాలి. నష్టపోయినా చేయాలి, కష్టం వచ్చినా చేయాలి, అవమానం వచ్చినా చేయాలి, ఎండ అయినా వానైనా చలైనా చేయాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ సువార్త చేస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు వరం ఇచ్చాడు కదా, నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక ప్రాంతంలో తండ్రి కొడుకులు ఇద్దరు మరి సువార్త చేస్తూ ఉంటారు. ఎప్పుడు సరిగ్గా ఒక రోజున వర్షం వస్తూ ఉంది. డాడీ పద వెళ్దామని అంటే తండ్రి అన్నాడు, రే ఇంతలా మబ్బట్టేసి వర్షం ఇంతలా కురిసేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు, రేపు వెళ్దాంలే అని అన్నాడు. లేదు డాడీ వెళ్దాం, మనం గొడుగు ఉంది కదా గొడుగేసుకుని వెళ్దాం అని అంటే, చెప్పానా నీకు ఈరోజు వద్దేక వాతావరణం బాగోలేదు, రేపు వెళ్దాంలే అని అన్నాడు. అలాగే డాడీ అయితే మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళొచ్చేస్తాను అని అన్నాడు. సర్లే వెళ్తే వెళ్ళు అని అన్నాడు. గొడుగు తీసుకుని కొడుకు గట్టిగా ఉంటే 15 సంవత్సరాలు ఉంటాయి, పత్రికలు తీసుకుని పక్క గ్రామానికి వెళ్ళి ఇంటింటికి తలుపు కొట్టి ఒక పత్రిక ఇస్తూ ఉన్నాడు. అలాగనే ఒక ఇంటి తలుపు కొట్టాడు. ఒక ఆమె వచ్చింది, అయ్యా ఆ పత్రిక తీసుకోండి అమ్మా అని ఇచ్చాడు. ఆ మాట చెప్పగానే తీసుకున్నది. ఏంటిది ఈ పత్రిక అంటే, యేసే గురించి చదవండి, మీకు చాలా అవసరం, మీరు చదవండి అని అన్నాడు. ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆమె ఎప్పుడైతే ఈ పత్రిక తీసుకుందో అది చదివింది. చదవగానే ఈమెకు అర్థమైంది నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకుంది. ఆమె మరలా ఆదివారం అడ్రస్ ప్రకారంగా ఆలయానికి వచ్చి సాక్ష్యంగా సాక్ష్యాల్లో నిలబడి మాట చెప్తా ఉంది. ఇది పరిస్థితి. ఈ వారంలో గట్టిగా వర్షం కురిసింది కదా, ఆ రోజున నాకున్న సమస్యలను బట్టి, నాకున్న బాధల బట్టి, నాకున్న ఇరుకులను బట్టి నేను చచ్చిపోదామని ఉరేసుకుంటా ఉన్నాను. పైకి తాడు కట్టాను, పీట ఎక్కాను, మెడలో పెట్టుకున్నాను తాడు. ఇక పీట తన్నేద్దాం అనే టైంలో టక్ టక్ మన డోర్ కొట్టారు. ఎవరని తీసాను నేను. ఒక అబ్బాయి 15 సంవత్సరాల వయసు నాకు పత్రిక ఇచ్చాడు. మీకు అవసరమండి అన్నాడు, ఏదో తెలుసున్న వాళ్ళలాగా, లేకపోతే నా సమస్యలు తెలుసున్నట్లుగా. నేను తీసుకున్నాను, ఏంటి ఈ అవసరం అనేసి నేను చదివాను. నాకు అర్థమైంది నిజమైన దేవుడు యేసుక్రీస్తు, నా దేవుడు ఉండగా నేను ఎందుకు చచ్చిపోతాను. ఈ పత్రిక ఈ సమయానికి రైట్ టయానికి నాకు అందింపజేశాడు కదా, ఇలా అందింపజేయగలిగే శక్తి కలిగిన దేవుడు నా బాకీలు ఎందుకు తీర్చడు, నా సమస్యలు ఎందుకు తీర్చడు అనే ఆలోచన నాకు తట్టింది. సో ఆ రోజు నేను చనిపోవటం మానుకున్నాను. మానుకోవటమే కాదు, నా జీవితాంతకాలం యేసు కొరకు బ్రతుకుతాను, బ్రతికే ఉండి అనేక మందిని నేను బ్రతికిస్తాను అనేసి సాక్ష్యం చెప్పింది. సో నేను అంటాను, తండ్రి సువార్థకుడే, అలాగునే ఆ కొడుకు సువార్థకుడే. కానీ సువార్థికుడు, ఈ కొడుకైన సువార్థికుడు ఏం చేశాడట, ఇంటింటికి వెళ్ళి వర్షమైనా పంచిపెట్టాడు, ఒక ఆత్మను కాపాడాడు. ఆ రోజే కానీ ఆ వ్యక్తి, ఆ అబ్బాయి రాకపోతే ఈ ఆత్మ నశించిపోయి ఉండేది. సువార్త చేసేవారు బద్దకించకూడదు. వర్షమైన, ఎండైనా, చలైనా, బాధ అయినా, నష్టమైన, సంతోషమైన, ఆనందమైన మన జీవితం ఎలాగున్నా కానీ సువార్త చేస్తూనే ఉండాలి. ఇదే సువార్త వరం. సో ఇంకా కాస్త మనం ముందుకెళ్తే మనకి కనిపిస్తూ ఉంది, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను అన్న తర్వాత కొందరిని కాపరులుగాను అని అన్నాడు. కాపర్ అంటే సంఘాన్ని కట్టేవాడు కాపరి. ఒక చోట సంఘాన్ని కట్టాడండి ఒక సేవకుడు, అతడే కాపరి. ఈ కాపరి సంఘాన్ని కడతాడు, సంఘానికి మేత పెడతాడు. ఈ కాపరి సంఘాన్ని నడిపిస్తాడు. సంఘానికి మేత పెట్టడం అంటే ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం వాక్యాన్ని చెప్పి
వారందరినీ కూడా వాక్యము చేత ఏమండి బలపరుస్తూ ఉంటాడు. అంటే మేత పెట్టడం అంటే అది వాక్యమనే మేత, వాక్యమే మేత. అలాగనే సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. మంచిగా ఎక్కడైతే మనకి మంచిదో, ఏదైతే మంచిదో, పలానా సభలు జరుగుతున్నాయా, మంచి సేవ కూడా వెళ్ళండి, అలాగనే పరిచర్య చేయండి, అలాగనే ఇంకా మన ఆలయంలో పలానా ఇది చేయండి, అది చేయండి నడిపిస్తాడు. మీరు విశ్వాసం కలిగి ఉండండి, అలాగే మీరు ఉపవాసం చేయండి, ఇలాగ సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ కాపరి అనే వరము కలిగిన ప్రతి వ్యక్తి సంఘాన్ని కడతాడు, సంఘాన్ని మేత పెట్టి నడిపిస్తాడు. అలాగనే సంఘాన్ని చక్కగా ఏవండి సురక్షితంగా ఉంచుతూ ఉంటాడు. ఏవండి బలపరచడం అంటే ఏంటి? బలహీనంగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి బలపరిచి, అంటే కట్టడం. ఇప్పుడు గొర్రెల మంద వెళ్తూ ఉంది, కాపురం వెళ్తూ ఉన్నాడు, ఒక గొర్రె పిల్లకు గాయమైంది కాలుకి, ఏం చేస్తాడు? అప్పుడు దానికి కట్టి అవసరమైతే దానికి కావుల్లో పెట్టుకుని మోసుకుంటూ వెళ్తాడు. అలాగునే సంఘంలో వస్తున్న ఒక వ్యక్తికి గాయమైతే వెళ్ళి ప్రార్థన చేసి బలపరచడమే కట్టడం. అంటే ఇలాగనే బలపరుస్తూ ఉంటాడు. కాపరి చేసే పనిది. ఈ జ్ఞానం విశ్వాసులైన మీలో కూడా కొంతమందికి ఉండాలి. ఎలా ఉండాలండి అది? ఇప్పుడు నిజానికి సంఘానికి ఎవరో రాలేదండి, 2 వారాల పాటు రావట్లేదు. మీరు ఇంటికి వెళ్ళి అమ్మ ఎందుకు రాలేదు అని అడగాలి. ఎందుకు రావట్లేదు అని అడిగి ప్రార్థన చేసి బలపరిచి వచ్చే వారం వచ్చేయండి అని చెప్పాలి. ఇది కాపరి చేసే పని. ఈ కాపరి జ్ఞానం మీరు కూడా కలిగి ఉండి మీరు కూడా చేయాలి. అందుకే కాపరి జ్ఞానము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు దీవించబడతారు. సంఘాన్ని కట్టేవారు దీవించబడతారు. కాపరికి తోడుగా ఉండి, కాపరికి పక్కనే ఉండి సంఘ క్షేమం ఆలోచన చేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారే, వారిని దేవుడు మరింత దీవించి నడిపిస్తాడు ఆయన ఆత్మచేత. సో మీరంతా కూడా కాపరికి తోడుగా ఉండండి. కాపరి అనే వరంగాని దేవుడిస్తే ఆ వ్యక్తి ఎలాగుంటాడట? సంఘాన్ని కట్టుకుంటూ వెళ్తాడు, ఆ సంఘాన్ని బలపరుస్తూ, సంఘాన్ని నడిపిస్తూ, అలాగునే మరి ఆ సంఘానికి మేత పెడుతూ ముందుకు వెళ్ళిపోతాడు. మనకు జకరియా గ్రంథంలో 11:15 కనిపిస్తుంది, నిజంగా సంఘాన్ని వదిలేసేవాడు పనికి మాలిన కాపరి అని రాసుందండి. సంఘాన్ని వదలకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైతే సంఘాన్ని వదిలేసి పెళ్ళికి వెళ్ళిపోతారు. లేకపోతే పలానా ఇంకోటి ఎక్కడికన్నా ఇంపార్టెంట్ అనుకోండి, దీనికన్నా ఇంపార్టెంటే చెప్పండి, అక్కడికి వెళ్ళిపోతారు, సంఘాన్ని వదిలేస్తారు, నువ్వు చూసుకో అని భార్యకు వదిలేసి వెళ్ళిపోతారు. నో, సంఘాన్ని వదిలేసేవాడు ఆ కాపరి పనికి మాలిన కాపరి అనేసి బైబిల్లో రాసుంది. ఎటువంటి కష్టం వచ్చినా సంఘాన్ని వదలకూడదు, ఆ సంఘాలే ఎదిగింపబడతాయి. సో ఇంకా మనం కాస్త ముందుకెళ్దాం. కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను అని అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఉపదేశకులు. ఇది కూడా వరం, ఇది 5వ వరం, ఉపదేశకుడు అనే వరం. ఈ వరంగాని దేవుడు ఇచ్చినట్లయితే ఈ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? ఉపదేశం చేస్తాడు. నా వల్లే మీరు అనుకోకండి, నేను ప్రసంగం చేస్తున్నాను, ఇప్పుడు నేను చేసేది ప్రసంగం, కానీ ఉపదేశకుడు ఉపదేశం చేస్తాడు. అది ఎలాగండి? ఇప్పుడు నిజానికి చిన్నపిల్లలంతా కూడా స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ప్రసంగం చేయదు, ఉపదేశం చేస్తుంది. ఎలా? బోర్డు మీద రాస్తూ ఉండి చక్కగా ఇదిగో ఇది ఎలాగునా అది అలాగునా అని ఉపదేశం చేస్తుంది. అలాగునే చాలామంది సేవకులు అవ్వాలన్న ఆలోచన కలిగి ఉన్నవారు వీరంతా కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి కాబట్టి కాలేజెస్లో జాయిన్ అవుతారు, బైబిల్ కాలేజీలు. అలా జాయిన్ అయినప్పుడు వీరందరికీ ఒక ఉపదేశకుడు బోధిస్తూ ఉంటాడు. అక్కడ దాదాపుగా 10 మంది ఉండొచ్చు ఉపదేశకులు, లేదా 5 ఉండొచ్చు, మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు. మొత్తం మీద వీళ్ళందరికీ కూడా 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసేవారు ఎలా చేస్తారట? బోర్డు మీద మోసేలాగా, ఇదిగో ఈ ప్రాంతంలో ఆగాడు, ఈ ప్రాంతంలో దీవించబడ్డాడు, ఈ ప్రాంతంలో కాస్త దెబ్బతిన్నాడు అని ఇలాగున దావీదులాగా, ఏలీసా ఇలాగా, ఏలియా ఇలాగా అనేసి బోర్డు మీద రాస్తూ ఉండి ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇలాగ ఉపదేశం చేసేవారంతా కూడా ఎవరట? ఉపదేశకులు. ప్రసంగం వేరు, ఉపదేశం వేరు. సో ఇది ఏ వరము? ఉపదేశకుడు అనే వరము. ఈ ఉపదేశకుడు అనే వరములో మనం ఆలోచన చేస్తే ఇలా చాలామంది మనకు కనిపిస్తారు.
కానీ అక్కడక్కడే మనకి అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు టీవీల్లో చూడండి, లేకపోతే మొబైల్లో చూడండి, అందరూ ప్రసంగాలే చేస్తారు కానీ ఉపదేశం చేసినట్లుగా మనకు తెలియదు, మనకు కనిపించరు. టీవీల్లో చూసినా మొబైల్లో చూసినా అందరూ ప్రసంగాలే చెప్తారు, అందరూ ప్రసంగాలే చేస్తారు, కానీ ఉపదేశం చేసినట్లుగా మనం ఎప్పుడన్నా చూసామా? ఉన్నారు కొంతమంది, అక్కడక్కడ 100 మందిలో ఒకరు కనిపిస్తారు, మొబైల్లో కానీ టీవీల్లో కానీ బోర్డు మీద రాస్తూ ఉండి ఉపదేశం చేస్తూ ఉన్నట్లుగా. కానీ ఎక్కువ శాతం ప్రసంగాలే చేస్తారు. ఈ ఉపదేశకులు టీవీల్లో అలాగే మొబైల్లో రారు, కానీ తక్కువ. ఈ ఉపదేశకులు ఎక్కడుంటారు? కాలేజెస్లో ఉంటారు, బైబిల్ కాలేజీల్లో ఉంటారు. సో ఇంకా మనం కాస్త ముందుకెళ్ళినట్లయితే, పరిశుద్ధులు ఆ సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈ 5 వరాలు కూడా, అపోస్తులు అనే వరం, ప్రవక్తలు అనే వరం, సువార్థికులు అనే వరం, కాపరులు అనే వరం, ఉపదేశకులు అనే వరం, ఈ 5 వరాలు కూడా 2వ భాగమైన యేసు వరాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ వరాలన్నీ కూడా ఎవరికేనంటే పరిచర్య చేయాలి, సేవ చేయాలి అన్నవారికి దేవుడు ఇచ్చిన వరాలు, ఇస్తూ ఉన్న వరాలు. అసలు వరాలు దేవుడు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తే అక్కడే మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు అని అన్నాడు. పరిశుద్ధులు అంటే సంఘం, అంటే సంఘ సంపూర్ణమైన స్థితిలోనికి అక్కడే మనకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు అని అన్నాడు. అంటే పరిశుద్ధులు సంపూర్ణమైన స్థితిలోనికి, పరిశుద్ధులు అంటే ఎవరు? సంఘమే. పరిశుద్ధులు అంటే సంఘం ఆ సంపూర్ణమైన స్థితిలోనికి రావడానికి ఈ వరాలు ఇచ్చాడు. ఇంకా కాస్త మనం ముందుకు చదివితే క్రీస్తు శరీరము క్షేమావృద్ధి చెందుటకును అన్నాడు. క్రీస్తు శరీరం అంటే సంఘమే, అంటే మనమే. అంటే మనము క్షేమం కలిగి ఉండడానికి, వృద్ధి కలిగి ఉండడానికి, వర్ధిల్లడానికి దేవుడి వరాలు ఇచ్చినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అలాగనే పరిచర్య ధర్మము జరిగించుటకును అని అన్నాడు. పరిచర్య ధర్మం అంటే సేవ జరుగుతూ ఉంది, పరిచర్య జరుగుతూ ఉంది. ఇలాగ కొనసాగింపబడ్డానికి, ఇలాగ ముందుకు వెళ్ళడానికి ఈ వరాలన్నీ దేవుడు ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ మాటల ప్రకారంగా మనం మాట్లాడుకుంటే 5 వరాలు ఉన్నాయి. ఈ 5 వరాలు కూడా సేవ చేయాలన్న ఆలోచన కలిగి ఉన్న వారికి దేవుడు ఇచ్చాడు. కృపావరములు 21, ఇవి 3 భాగాలుగా ఉన్నాయి. 1 పరిశుద్ధాత్మ వరములు, 2 యేసు వరములు, 3 తండ్రి వరములు. పరిశుద్ధాత్మ వరముల్లో 9 ముందు భాగంలో మనం మాట్లాడుకున్నాం, మొదటి భాగం అది. ఇది 2వ భాగం యేసు వరములు 5. అలాగునే తండ్రి వరములు 3వ భాగం, మరలా ఇంకొక భాగంలో మనం మాట్లాడుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తలల వంచి ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృప క్షేమములు మెండుగా కలగ చేయండి. మీ కృపతో నింపండి, మీ బలముతో నింపండి. ఇదిగో ఎందరైతే విన్నారు ఈ వాక్యాన్ని, వీరందరికీ కృపావరాల గురించిన జ్ఞానము వీరందరికీ దయచేయండి. ఇంకనూ మేము అయ్యా మీ వాక్యాన్ని వినాలి, డెప్త్కి మేము విని నేర్చుకుని మీతో పాటు సహవాసంలో కొనసాగాలి. హానోకు 365 సంవత్సరాలు నడిచి మీ దగ్గరికి వచ్చేసాడు ప్రభువా. అలాగున మేము కూడా అట్టి మాదిరి మేము కూడా నడవాలి ప్రభువా. మీతో పాటు నడిచేవారిగా, మీతో సహవాసం చేసేవారిగా మేము ఉండాలి ప్రభువా. అటువంటి కృపాభాగ్యములు మాకు దయచేయమని, ఇదిగో విన్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మీ ఆత్మ చేత నడిపింప చేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.